వెల్కమ్ బ్యాక్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. చేపట్టిన అభివృద్ధి పనులు, వివిధ సంక్షేమ పథకాలే అస్త్రాలుగా అధికార పక్షం సన్నద్ధమైంది. గత 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలపై నిలదీస్తామంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సమాయత్తమయ్యాయి. మొత్తం మీద బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశాలున్నాయి. మొదటి రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాసనసభ మండలి సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ వెంటనే సభ వాయిదా పడనుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, చెప్పండి. ఉదయం 11 గంటలకు గవర్నర్ స్పీచ్ ప్రారంభం కాబోతుంది. ఉభయ సభలు అసెంబ్లీ, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత రేపు ధన్యవాద తీర్మానంపై చర్చ ఉండబోతోంది. ఈ నెలాఖరు వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈసారి బడ్జెట్ కూర్పు ఏ విధంగా ఉంటుంది అనేది ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు బీజేపీ రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, ఈ రెండు బిల్లులను ఆమోదం తెలపబోతోంది. ఎస్సీ వర్గీకరణ అమలుకు అసెంబ్లీ ఆమోదం తెలపబోతోంది. దీనికి సంబంధించి మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన నందినగర్ నివాసం నుంచి బయలుదేరారు, అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. ఈరోజు గవర్నర్ ప్రసంగాన్ని కేసీఆర్ అసెంబ్లీ నుంచి వినబోతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున కూడా కేసీఆర్ హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది. ఇక అసెంబ్లీలో కేసీఆర్ తన వాయిస్ వినిపిస్తారా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ ప్రసంగం పైన, అదేవిధంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ పద్దులపై జరిగే చర్చలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మాట్లాడతారా లేదా అనేది ఒక ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలను హామీ ఇచ్చింది. 420 హామీలు ఇచ్చారని బీఆర్ఎస్ చెప్తోంది. 6 గ్యారంటీలకు మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు, ఆ తర్వాత 2,90,000 కోట్ల బడ్జెట్ పెట్టారు. కానీ 6 గ్యారంటీలకు సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలపై బడ్జెట్లో నిధులు కేటాయింపు చేయలేదు. ఈసారి కూడా కేటాయింపులు చేయకపోతే ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇక రాష్ట్రంలో ప్రధాన సమస్యలు రైతాంగం సమస్యలు, రైతులకు సంబంధించి యాసంగి పంటలకు నీళ్లు ఇవ్వకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాలు ఎండిపోతున్నాయనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మరొక ప్రధానమైన ఆరోపణ. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును నిర్మించాము, కానీ ప్రాజెక్టు ద్వారా నీళ్లను లిఫ్ట్ల ద్వారా రైతాంగానికి అందజేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. దీంతో పంటలు ఎండిపోతున్నాయనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ఈ అంశాలపై, ఈ సమస్యలపై పెద్ద ఎత్తున అసెంబ్లీలో నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇక ఎల్ఆర్ఎస్ అంశం కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అంటూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ నుంచి వసూలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో బీఆర్ఎస్ మాట్లాడబోతోంది. ఇక టీడీఆర్ భూములకు సంబంధించి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి టీడీఆర్ భూములను పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేత కొనుగోలు చేయించి రేవంత్ రెడ్డి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడుతున్నారు. ఇది పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చిట్చాట్ చేస్తూ ఈ ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి దీనిపై సమాధానం చెప్పాలి. సిబిఐ, ఈడీ ఎంక్వైరీ చేసే అలాంటి అవినీతికి
కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని కేటీఆర్ ఆరోపణలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలను ఎజెండాగా చేసుకుని అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. నిన్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన దాదాపు 3 గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ వైఖరి ఏ విధంగా ఉండాలి, ఎట్లాంటి సమస్యలను లేవనెత్తాలి అనే దానిపైన కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు చెప్పారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉదయం 9:30 గంటలకే అసెంబ్లీకి చేరుకోవాలి, సమావేశం అవ్వాలి. ఆ తర్వాత ఆ రోజు మాట్లాడాల్సిన అంశాలు సబ్జెక్టు ఏ ఎమ్మెల్యేకు ఏ ఎమ్మెల్సీకి అప్పచెప్తున్నారో వాళ్ళు పూర్తిగా ముందు రోజే అధ్యయనం చేసి రావాలంటూ కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈరోజు గవర్నర్ ప్రసంగం జరగబోతుంది కాబట్టి గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలనేది అధికార పక్షంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణగా మనకు కనపడుతోంది. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్కు ప్రభుత్వం జీతం ఇస్తుంది, కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడాలంటూ గతంలో అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. బహిరంగ సవాల్ విసిరారు. బహిరంగ వేదికల్లో సైతం కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినా మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడాలని కోరుకోవటం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ను వాళ్ళు అవమానం చేస్తారు, వాళ్ళ స్థాయికి కేసీఆర్ అవసరం లేదు, మేము సరిపోతామంటూ కేటీఆర్ చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. ఇక బీజేపీ మరో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీజేపీకి 8 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళ ఎల్పీ సమావేశం అసెంబ్లీలో జరగబోతోంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బిల్లును ఆమోదింపజేసి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపబోతోంది. దీనికి సంబంధించి అసెంబ్లీ బీజేపీ పార్టీ మాత్రం బీసీల రిజర్వేషన్కి సంబంధించి మొత్తం 56% బీసీల జనాభా ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అందులో 10%గా ఉన్నటువంటి బీసీ ముస్లింలను కలిపితే 56%గా వచ్చింది. కాబట్టి బీసీలను ముస్లిం జాబితా నుండి తీసివేసి అసలైన బీసీలను 47% మందిని కేంద్ర ప్రభుత్వానికి పంపితే కేంద్రంతో ఒప్పించి బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేసే బాధ్యత అంటూ బీజేపీ ప్రభుత్వం చెప్తోంది. దీనిపై ఇప్పటికే కిషన్ రెడ్డి మాట్లాడారు, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు, బీజేపీ నేతలు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. దీనిపై అసెంబ్లీలో బీజేపీ మాట్లాడబోతోంది. ఇక బడ్జెట్కు సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు సంబంధించి ఈసారి వాటిని అమలు చేస్తూ బడ్జెట్లో ఎంత నిధులు కేటాయిస్తారు అనే దానిపైన బీజేపీ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని భావిస్తోంది. మొత్తానికైతే ఈసారి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఈరోజు గవర్నర్ స్పీచ్ మాత్రమే ఉండబోతోంది. గవర్నర్ స్పీచ్ తర్వాత సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు సభ జరగాలి అనేది నిర్ణయిస్తారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎల్పీ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లోనే ఈరోజు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఎల్పీ సమావేశం సిఎల్పీ సమావేశం జరగబోతోంది. ఈసారి అసెంబ్లీ సమావేశం ఎన్ని రోజులు జరగబోతోంది అనే దానిపైన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ నెలాఖరు వరకు అంటే 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు ఉండవచ్చుననే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. రైట్, థ్యాంక్ యూ సబీన్.